బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఎప్పుడైనా కలిసారా సుకుమార్ గారిని మీరు? చాలాసార్లు కలిసాను. సో మీ మీ మధ్య డిస్కషన్ ఏముంటుంది? ఎప్పుడు అదే అంటారు, జనరల్గా. సేమ్ ఇదే క్వశ్చన్, ఆ, ఎందుకు మారిపోయావు ఆ. వై అని ఇదే క్వశ్చన్. సింపుల్, ఆయన ఎక్కువసేపు అడగరు, వన్ వర్డ్లోనే అడుగుతుంటారు క్వశ్చన్లు. ఆయనకి తెలుసు కదా సార్ మీ సెన్సిబిలిటీ, పసిగట్టగలరు కదా. అవును, ఎప్పుడు అది అడుగుతుంటారు, ఎప్పుడైనా కలిసినప్పుడు అది అడుగుతుంటారు. సూపర్ సార్. అయితే ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఒక మనిషి ట్రావెల్ అయ్యేటప్పుడు సక్సెస్ వస్తూ ఉంటుంది, బట్ ఆ సక్సెస్ తన ఒక్కడికే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలియకుండా అభ్యాసద్ది, అబ్బడం నుంచి తగలద్ది, వాళ్ళు కూడా ఎదుగుతారు. ధమాకా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు, వెనకాల ఒక వ్యక్తి గల్ల చొక్కా వేసుకొని, ఇంత గడ్డం వేసుకొని, చేతులు కట్టుకొని, ఈ అబ్బాయి పేరు మేము సినిమా డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే రవితేజ గారు ఒక పేరు చెప్పారు, నా దృష్టిలో కూడా అబ్బాయి ఉన్నారు, ఆ అబ్బాయి బీమ్స్ అని చెప్పినప్పుడు తను ఎంత ఉనికిపోతున్నాడు అంటే, చేతులు కట్టుకొని, ఇంత గడ్డ ఉంది, గుబురు గడ్డ ఉంది, బక్కగా స్పెట్స్ పెట్టుకొని, ఇంచుమించు థ్యాంక్స్ అని చెప్పి స్టేజ్ మీద నుంచే మీకు రవితేజ గారికి మనసులో చెప్పుకుంటున్నాడు. అతను అంత టెన్షన్ పడిపోతున్నాడు, అంత ఆనందపడిపోతున్నాడు. ఈరోజు బీమ్స్ చూస్తే బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఎలా అనిపిస్తుంది బీమ్స్ గారి జర్నీ చూస్తే మీకు? నాకు ఏదన్నా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ నుంచి స్టార్ట్ చేయండి. చెప్తానండి. నేను బీమ్స్ని ఏ స్టేజ్లో చూశానంటే, ఒక చిన్న షార్ట్ వేసుకొని, ఓ పాత బనీన్ వేసుకొని, ఓ పెన్ను పట్టుకొని కూర్చొని ఏదైనా చెప్తే రాసుకుంటూ ఉండేవాడు. అక్కడ నుంచి మళ్ళీ గబుక్కని ఒరే టీ కావాలంటే తెసన్నా అని పరిగెత్తి వెళ్ళేవాడు. టీనా? ఎవరైనా ఒక టీ ఏం తేరా అంటే గబుక్కని టీ తేగడం, లేకపోతే అంటే ఒక చూసారా, నాకు చాలా టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఇలా అయిపోతున్నాను అన్నది ఆయన మొహంలో ఎక్కువ కనిపిస్తూ ఉండేది. అలాంటి స్టేజ్లో అలాంటి బీమ్స్ని చూశాను నేను. కానీ బీమ్స్ ఆయన లిరిక్ రైటర్ యాక్చువల్గా. ఫస్ట్ లిరిక్ రైటర్, లిరిక్స్ ఎరక్కొట్టేవాడు మాస్ టైప్లో. ఆయన ఎప్పుడు ఫస్ట్ నుండి ఆయన లిరిక్స్కి ఆయనే ట్యూన్ చేసుకు, ఆయన ట్యూన్తోనే ఆయన లిరిక్స్తోనే పాట చెప్పేవాడు. ఇలా ఏది ఉంటే అక్కడ ఇలా వాయిస్తూ సార్. అలా చూసి ఏంట్రా ఇంత టాలెంటెడ్ మనం. అలా తర్వాత తను కొన్ని సినిమాలకు చేశాడు, అలా ఎదుగుతున్నాడు కానీ బట్ కరెక్ట్గా రావట్లేదు, బ్రేక్ రావట్లేదు. తనకి పెళ్ళి అయింది, పిల్లలు మంచి బ్యూటిఫుల్ పిల్లలు ఇద్దరు. అలా స్ట్రగుల్ అవుతానే ఉన్నాడు, కానీ ఎప్పటికైనా వస్తుందిలే బీమ్స్ అది ఇదని. ఎందుకంటే నాకు తెలుసు పాపం ఆయన టాలెంటెడే కానీ బట్ ప్రాపర్గా పట్ల. అలాంటి పర్సన్ రవితేజ గారు అనగానే నాకు వెంటనే నేను చూశాను కదా ఆయన్ని, మా భలే వచ్చిందిరా ఇదిరా బాబు, కరెక్ట్గా మన టైం వచ్చినప్పుడు కలిసి రావడం అంటే ఇదే అనుకుంటాను అనుకుని. సారీ టు ఇంటరప్ట్ యూ, నిజంగా సారీ. మీరైతే చూస్తున్నారు, రవితేజ గారు బీమ్స్ గారి పేరు సజెస్ట్ చేయడానికి కారణం ఏంటి? అప్పుడు బీమ్స్ కలిసాడు అనుకుంటా, ఛాన్స్ కోసం రవితేజ గారిని కలిశారో ఏంటో. మొత్తం మీద ఓకే ఇద్దరు 2-3 సార్లు వాళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరిగింది అనుకుంటా. ఈ సినిమా గురించి కాదు, ఓకే వేరేగా ఏదే సినిమాల గురించి. ఆయన పక్కన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడంలో ఎప్పుడు అందువల్ల ఆయన సజెస్ట్ చేశారు, మీకు ఓకేనా అన్నట్టుగా మాట్లాడారు. సార్ నాకెందుకు తెలియదండి బీమ్స్, పాప చాలా స్టేజ్ నుండి తెలుసండి అది ఇది అంటే. అవునా నీకు ఓకేనంటే చాలా బాగుంటుందండి, మీరు నమ్మండి అన్న అంటే. అప్పుడు అయితే నీకైతే నాకు ఓకే అబ్బాయి అన్నారు. అనగానే వెంటనే బీమ్స్ ఇంక మామూలు కదా, బీమ్స్ దిస్ ఈజ్ నీకు సూపర్ ఆపర్చునిటీ. నేను ఎందుకంటే నీ టాలెంట్ నాకు తెలుసు, సో అది నాకు అవకాశం రావట్లేదే, నీకు అవకాశం నాకు రావట్లేదు నీకు ఇవ్వడానికి అనుకున్న టైంలో అది ఏంటో రవితేజ గారి రూపంలో, దేవుడి రూపంలో అలాగ వచ్చింది. ఇంకా నువ్వు ఇప్పుడు కానీ నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే ఇంకా నీకు రాదు బీమ్స్ అది ఇది అని చెబితే ఇంక మనోడు చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఏం ఆడియో సార్ అసలు? చాలా కష్టపడ్డాడు. రికార్డింగ్ విషయంలో కూడా అండి, నేను ఉన్నాను కదా, పక్కనే కూర్చున్నాను కదా, ప్రతి రికార్డింగ్ ఎంతైనా మరలా ఇక్కడ ఏదో వాయిసెస్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అన్న, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేద్దామన్నా, ఇది చేద్దామన్నా, అది చేద్దామన్నా, ఆ తప్పన ఎప్పుడు ఉండేది. లాస్ట్ రీల్ మిక్సింగ్ అయినప్పుడు ఇంకా ఆ రోజు ఇద్దరు వీడియో మాకు తెలియకుండా ఎవరు తీసిన వీడియో అది, ఇద్దరం డ్యాన్స్లు వేసేసాం విపరీతంగా చూసుకొని ఇద్దరు విని, అది వీడియో ఏదో ఎవరు తీసారో ఏంటో మొత్తం మీద వచ్చేసింది బయటికి. సో అంత కష్టపడ్డాడు, ఇంత చాలా సంవత్సరాలు కష్టం అండి పాపం అయింది. ఒక్క రాత్రిలో వచ్చిన సక్సెస్ కాదు, చాలా కష్టపడ్డాడు.
ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కలిసారా వీన్స్ గారిని? ఇప్పుడు రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. ఏమంటాడు మొత్తం ఈ ప్రయాణం గురించి ఎప్పుడు చూసినా ఒక అంటే కొంచెం నా మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది బాగా. సార్ పెరిగిపోయి నన్ను ఒక పెద్ద దిక్కులా చూస్తూ ఉంటాడు ఎప్పుడు. నాకు చాలా రెస్పెక్ట్గా, చాలా ఒక పెద్ద దిక్కులాగా వాళ్ళ ఇంట్లో ఆయన కన్నా వయసులో పెద్దోడిని కాబట్టి అన్నయ్యలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆ భయభక్తులతో అది మాట్లాడుతూ ఉంటాడు. అయితే నేను కొన్ని విషయాల గురించి మొత్తం కాస్త ఓపెన్గా మాట్లాడాలి. త్రినాథరావు నక్కిన సెన్సిబిలిటీస్ వేరు. ధమాకా సినిమా నుంచి ఆడియో ఫంక్షన్లో త్రినాథరావు మాట్లాడే స్పీచ్ వేరు. అది తెచ్చిపెట్టుకున్న తెచ్చిపెట్టుకున్న మాటల. మామూలుగా త్రినాథరావు వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెన్సిబిలిటీస్ ఉన్న మనిషి. బట్ ఆ స్టేజ్ మీదకి వెళ్ళగానే తమ్ముళ్ళు అంటూ ఊగిపోతూ అందరినీ ఊపేస్తూ ఆ స్పీచ్ వేరే స్థాయికి వెళ్ళిపోతుంటుంది టోను. ఎందుకు అక్కడి నుంచి త్రినాథరావులో ఆ చేంజ్ వచ్చింది ధమాకా నుంచి? ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని కాదు, అసలు దానికి సంబంధం లేదు. నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతా అండి సార్. అంటే నాకు ఇక్కడ ఏమి ఉండదు, ఓపెన్గా మాట్లాడుతూ ఉంటా. ఎంతసేపు ఎదుటి వాళ్ళు నవ్వించాలి, అందరినీ నవ్వించాలి, నవ్వితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు అనేది నా ప్రిన్సిపల్. అందుకే పక్కన ఉన్న వాళ్ళని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటా, ఏదో ఒకటి జోకులు వేస్తూ అలా నవ్విస్తూ ఉంటా. ఎప్పుడు ఎనర్జీగా ఉండాలి, డల్గా ఉండకూడదు, ఫేస్ ఎప్పుడు ఎనర్జీగా ఉండాలి అని అంటూ నేను ఎనర్జీగా ఉంటేనే మీకు ఎనర్జీ వస్తుందండి మాట్లాడడానికి. లేకపోతే నేను డల్ అనుకోండి అసలు మీ ఎనర్జీ వచ్చి మొత్తం పడిపోతాయి అంతే. సో అలా ఉంటుంటాను. అలాగా స్పీచ్లో కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ మనం ఇవ్వాలి. అంటే మనం తీసిన సినిమా మీద మనమే కాన్ఫిడెంట్గా లేకపోతే చూసేవాడు ఏ కాన్ఫిడెంట్తో థియేటర్కి వస్తాడు? కరెక్ట్. వాంటెడ్లీ నేనేదో ఇది చేసేసి అది చేసేసి అట్రాక్ట్ చేద్దామని కాదు. నేను తీసిన సినిమా విషయంలో నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, మీరు కాన్ఫిడెంట్గా థియేటర్కి రావచ్చు, అదే అన్నదే కాన్సెప్ట్ అంతే, అంతకంటే ఏముండదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు మనం స్టేజ్ మీద మాట్లాడతామండి, ఒక్కొక్కసారి అలా మాట్లాడడంలో ఒక వీడియోలో నా రాంగ్ వర్డ్ కూడా ఏదో వచ్చేసి చాలా వైరల్ అయ్యి డిస్టర్బ్ చేసింది, ఇష్యూ కూడా అయింది. అది వాంటెడ్లీ అన్నది కాదు. ఇప్పుడు నిజంగానే ఆ రోజు మీడియా అన్నట్టు నేను అంత దరిద్రున్నా కాదు కదా, అదేదో బై మిస్టేక్ నోట్లో ఒక వర్డ్ దొరికింది, అయిపోయింది. మీరు క్షమాపణ కూడా చెప్పాను. అప్పుడు షూట్లో ఉన్నాను బాగా, ఆయన చెప్పాను, అది ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే మన మాటలు మంచి మాటలునా చెడ్డ మాటలైనా లేకపోతే ఏదైనా మాట్లాడినా ఏది చేసినా లేకపోతే ఒక మెసేజ్ ఇచ్చినా ఒక మెసేజ్ చెప్పినా ఒక మంచి చెప్పినా ఏం చెప్పినా అది చెప్పడం కోసమే కదా ఈ మీడియా అంతా ఉంది. కొంతమంది అంటారు కెమెరా ముందు వచ్చేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి, మైక్ ముందుకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అంటే అన్ని అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పడానికి సిస్టమ్ ఎందుకు సార్? ఈ మీడియా ఎందుకు? ఈ కెమెరాలు ఎందుకు? ఇంతమంది ఎంప్లాయీస్, దాని మీద ఒక వ్యవస్థ, పైగా ఉన్నది మాట్లాడుకుంటే మీకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. కాస్త నాకు రిలీఫ్ కదా సార్, అది ఎంత వ్యవస్థ పనిచేస్తుంది. అవును కదా, మనసులో ఉన్నది మాట్లాడాలి, ఏమన్నా చెడు మాట్లాడొద్దు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కోసారి దొరిని పక్కన పెడితే ఉన్నది మాట్లాడాలి. ఊరికనే అబద్ధాలు చెప్పడం, నేను శ్రీరామచంద్రుడిని, నేను ఇదే అంటే అసలు ఎలా? అది కాదు కదా. ఉన్నది ఉన్నట్టు అట్లీస్ట్ 100% మాట్లాడకపోయినా కొన్ని భయాల వల్ల అట్లీస్ట్ ఒక 80% అయినా మాట్లాడాలి.